చేస్తున్నావు మమ్మీ? అని ఇవన్నీ కాగడా చెట్టుకి ఇవన్నీ పూసిపోయినాయి కదా, ఇవన్నీ ఒకసారి కట్ చేసుకొని మళ్ళీ దీని మొదట అన్ని చెట్లకు ఒకసారి మొక్కలకు వర్మి కంపోస్ట్ వేద్దామని, అలాగే వాటర్ స్ప్రే చేసి కుండీలల్లో ఇలా గడ్డి వచ్చింది కదా, ఈ గడ్డి అంతా తీసేసి వీటిని కూడా చిన్నపిల్లలాగా చూసుకోవాలి, చూసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడైతే ఈ చెట్టు కొమ్మలన్నీ కట్ చేస్తున్నాం, వస్తుంటే పోతుంటే అందరికీ తాకుతున్నాయి అవి అనేసి. అలాగే పూసిపోయిన ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే చెట్ల మొదట అన్నిటికీ ఒకసారి ఇలా మట్టి అంతా కుండీలు వర్షం పడి గట్టిగా అయిపోయినాయి కదా, ఒకసారి ఇలా తవ్వుకుంటున్నాము. ఇవైతే చుక్కకూర చెట్లు, నేను మొన్న చుక్కకూర చట్నీ చేసిన కదా, అవి కాడలు అట్లనే ఉంటే మట్టిలో పెట్టేసిన, ఒకవేళ ఆకులు వస్తాయేమో చూద్దామనేసి. అలాగే అన్ని చెట్ల దగ్గర ఇలా ఒకసారి తవ్వుకుంటున్నా. గట్టిగా అయిపోయింది మట్టి అంతా. గోరింటాకు చెట్టు మంచిగా వచ్చింది, ఒకసారి తెంపి నూరి చేతికి పెట్టుకుందాం అనుకుంటున్నా. బాగా వచ్చినాయి ఆకులైతే. ఇప్పుడైతే నేను వర్మి కంపోస్ట్ వేసుకుంటున్నా. 15 రోజులు ఒక్కొక్కసారి ఇలానే వర్మి కంపోస్ట్ వేసుకుంటాను నేను చెట్లకైతే. వాటి చుట్టూ ఇలా మట్టి తవ్వేసి కంపోస్ట్ వేసుకుంటే అప్పుడే పువ్వులు మంచిగా వస్తాయి అన్నిటికీ. చెట్లు కొంచెం బలంగా ఉంటాయి. అలాగే రోజు నేను బియ్యం కడిగిన నీళ్ళు కూడా రోజు ఒక చెట్టుకు అలా పోస్తూనే ఉంటాను. మార్నింగ్ బియ్యం కడగానే ఒక్కొక్క చెట్టుకు పోస్తూ ఉంటాను. చూడండి, టమాటా చెట్టుకు అయితే అప్పుడే పూత వచ్చేసింది, కాయలు వస్తాయి ఇంకా. ఇప్పుడైతే నేను వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను అన్నింటికి. కొంచెం పురుగులాగా ఇట్లా మష్లాగా వస్తుంది, వాటి మీద స్ప్రే చేస్తే కొంచెం క్లీన్ అయ్యి మంచిగా ఉంటాయి చెట్లు అనేసి నేనైతే స్ప్రే చేస్తున్నాను అన్ని చెట్లకు. ఎప్పటికీ వాటిని బాగా చూసుకుంటేనే మంచిగా పూలు వస్తాయి చెట్లన్నీ. నాకైతే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాను. నాకు ఇలా మొక్కలకు వాటర్ పోయడం ఇలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం.